ధర్మబద్ధత గురించి చాణక్యుడు తన శ్లోకాల్లో చెప్తూ చలా లక్ష్మేష్ చలా ప్రాణేష్ చలా జీవిత మందిరే చలాచలేచ సంసారే ధర్మ ఏకోహి నిశ్చలః. ఈ ప్రపంచంలో అన్ని సంపదలు దేహ ప్రాణాలు చంచలమైనవే, కానీ ఈ ప్రపంచంలోనే నిశ్చలమైనది అచంచలమైనది ధర్మం ఒక్కటే. జీవంతం ఋతవన్మన్యే దేహినం ధర్మవర్జితం ఋతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవి న సంశయః. ధర్మబద్ధంగా బ్రతికినవాడు చనిపోయిన బ్రతికున్నట్టే, కానీ అధర్మబద్ధంగా బ్రతికున్నవాడు బ్రతికున్నా చచ్చినట్లే. మాతా శత్రు పితా వైరి ఏన బాలో న పాఠితః. ఏ తల్లిదండ్రులైతే వాళ్ళ పిల్లల చదువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వాళ్ళు ఆ పిల్లలకు శత్రువులతో సమానం. ఎందుకంటే విద్యారత్నేన హీనో యః స హీనః సర్వవస్తుషు. డబ్బులు లేనివాడు పేదవాడు కాదు, వాడు ధనికుడు అయ్యేందుకు అవకాశాలున్నాయి, కానీ విద్య లేనివాడే అన్ని విధాల అసలైన పేదవాడు. లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ ప్రాప్తేతు షోడశే వర్షం పుత్రం మిత్ర వదాచరేత్. అంటే పిల్లల్ని 5 ఏళ్ల వయసు వచ్చేంత వరకు గారాభంగా పెంచండి, తప్పులేదు. కానీ ఆ తర్వాత 10 ఏళ్ళు అంటే వాళ్ళకి 15 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి ఎంత కఠినంగా వీలైతే అంత కఠినంగా వ్యవహరించండి, అది కూడా తప్పులేదు. ఆ తర్వాత వాళ్ళకి 16 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మిత్రుల్లా భావించి వాళ్ళతో గౌరవంగా నడుచుకోండి. ఎందుకంటే లాలనాథ్ బహవో దోషస్ తాడనాథ్ బహవో గుణః. మనం గారవం చేస్తే వాళ్ళు చెడిపోవడానికి ఎంతైతే అవకాశాలు ఉన్నాయో అంతే మనం కఠినంగా ఉంటూ కొంచెం వాళ్ళని క్రమశిక్షణలో పెడితే వాళ్ళు బాగుపడే అవకాశాలు అంతకంటే ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక టాక్సిక్ గార్డ్ ఎంటర్ అవుతాడు. ఎవడో వాడిని డబ్బులు ఇచ్చి మన పక్కకు పెట్టినట్టు కంటిన్యూస్గా ఛాన్స్ దొరికిన ప్రతిసారి మనం డిమోటివేట్ చేస్తానే ఉంటాడు. సో అట్లాంటి వాళ్ళ గురించి చాణక్యుడు ఏం చెప్పిందంటే దుర్జనేషు ఉచ సర్పేషు వరం సర్పేన దుర్జన. అంటే వాళ్ళకన్నా ఒక పామే నయం. ఎందుకంటే పాము వచ్చి ఒకసారి కాటేసి వెళ్ళిపోతుంది, కానీ వాడు సుట్టమన్న పేరుతోని పక్కకుండి ఛాన్స్ వచ్చిన ప్రతిసారి మనల్ని డిమోటివేట్ చేస్తానే ఉంటాడు. సరే మనకి ఏదైనా మంచి పేరు వస్తే వాడు ఏదైనా ఆనందపడతాడా అంటే అది కూడా లేదు. సరే వాడు మారతాడా అంటే అది లేదు. దుర్జనం సజ్జనం కర్తుం ఉపాయో నహి భూతలే. వాడు మారే ఉపాయం ఈ భూమి మీదనే లేదు. కాబట్టి శృంగిని దశహస్తేన దేశత్యాగోన దుర్జన. అంటే ఎట్లయితే కొమ్ములున్న ఎద్దుకి ఒక 10 అడుగుల దూరంలో మనం ఉంటామో అట్లాంటి వాళ్ళకి కొంచెం సేఫ్ డిస్టెన్స్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి, లేకపోతే వాని చేతిలో మన జీవితం హోయం మోసం అయిపోతుంది. ఒక బ్రాహ్మణుడు వైశ్యునిగా శూద్రునిగా చండాలునిగా మారే అవకాశం కూడా ఉంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు, చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పిన విషయం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. లౌకికే కర్మణి రతః. అంటే ఏ బ్రాహ్మణుడు అయితే ఆధ్యాత్మిక విషయాల్లో కాకుండా లౌకికమైన విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాడో, అంటే భూమి దున్ని పంట పండించడం, పశువుల్ని మేపడం, ఇట్లాంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపించే బ్రాహ్మణుడిని వైశ్య బ్రాహ్మణుడు అంటారు. విక్రేత మధ్య మాంసానం. అంటే ఏ బ్రాహ్మణుడైతే వ్యాపారం అన్న పేరుతోని లక్క, తేనె, మదిర, మాంసాన్ని అమ్ముతూ ఉంటాడో ఆ బ్రాహ్మణుడు శూద్రుడుగా పరిగణింపబడతాడు. దైవ ద్రవ్యం గురుద్రవ్యం పరధారాభిమర్శనం. అంటే ఏ బ్రాహ్మణుడైతే దేవునికి సంబంధించిన వస్తువుల్ని కానీ, గురువుకి సంబంధించిన వస్తువుల్ని కానీ, లేకపోతే వేరే వ్యక్తికి సంబంధించిన వస్తువుల్ని కానీ దొంగతనం చేస్తే ఆ బ్రాహ్మణుడు చండాలునిగా పరిగణింపబడతాడు. అలెగ్జాండర్ ఎప్పుడైతే భారతదేశం పైకి దండయాత్రలు మొదలు పెట్టాడో అప్పుడే తక్షశిలకు రాజైన అంబి తన రాజ్యాన్ని స్వతహాగా తానే వెళ్లి అలెగ్జాండర్ కు సమర్పించుకొని సామంతరాజుగా బ్రతుకుతానని ఒప్పుకున్నాడు. భారతదేశ చరిత్రలో అంబి లాంటి వాళ్ళు చాలా మంది జాతి ద్రోహానికి పాల్పడ్డారు. వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ చాణక్యుడు ఏమన్నాడంటే, ఎవరైతే తన వారికి విధేయులుగా ఉండకుండా అది ఏ ఆశతోనైనా సరే ఇతరులకు విధేయులుగా ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం కొంచెంగా నశించిపోతారు అని. అదే విషయం 1947లో జరిగింది. 1947లో సిల్హట్ అనే ప్రాంతం అస్సాంలో ఉండేది, కానీ అది ఆ తర్వాత అస్సాంలో ఉండాలా లేదా ఈస్ట్ పాకిస్తాన్లో ఉండాలా అని ఎలక్షన్ జరుగుతున్న సమయం అది. అట్లాంటి సమయంలో జోగేంద్రనాథ్ మండల్ అనే ఒక వ్యక్తి ఆ అస్సాంలో దళితులకు నాయకుడుగా ఉండేవాడు. మొహమ్మద్ అలీ జిన్నా మాటలు నమ్మి జోగేంద్రనాథ్ మండల్ దళితులని ఈస్ట్ పాకిస్తాన్కి విధేయులుగా ఉండాలని సూచించారు. ఈస్ట్ పాకిస్తాన్ లో దళితుల హక్కులు అనేవి సంరక్షింపబడతాయని జోగేంద్రనాథ్ మండల్ భరోసా ఇచ్చారు. కానీ 1950లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను చూడలేక పాకిస్తాన్ కి మొట్టమొదటి లా మినిస్టర్ అయినప్పటికీ రాజీనామాని సబ్మిట్ చేసి ఇండియాకి వచ్చేసి వెస్ట్ బెంగాల్లో చనిపోయేంత వరకు మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఎవరికైనా సరే లేదా మీకైనా సరే ఈ అలవాటు ఉంటే ఆ అలవాటుని మానుకోండి. ఎందుకంటే ఆ అలవాటు వల్ల మీరే నష్టపోతారు. ఆ అలవాటు ఏంటంటే నోట్లో ఏ మాట కూడా ఆగకపోవడం. అది మీకు సంబంధించిన విషయమైనా సరే వేరే వాళ్ళకి సంబంధించిన విషయమైనా సరే. చాణక్యుడు ఏం చెప్పిండంటే, పరస్పరస్య మర్మాని ఏన భాషంతే నరాధమాహ త ఏవ నిధనం యంతి
వల్మికోదర సర్పవత్. అంటే ఎట్లనైతే ఒక పాము ఇరుకుగా ఉన్న రంధ్రంలోకి పోయి ఇరుక్కొని అటు లోపల ఉండలేక బయట ఉండలేక అస్తవ్యస్తంగా దాని పరిస్థితి మారుతుందో, అట్లనే మీ పరిస్థితి కూడా ఒకవేళ మీకు సంబంధించిన సీక్రెట్స్ని కానీ లేదా మీ ఫ్రెండ్స్కి సంబంధించిన సీక్రెట్స్ని కానీ అనవసరంగా బయట చెప్తే అది లాంగ్ రన్లో మీరే దానివల్ల చాలా ఇరుక్కుంటారు, చాలా నష్టపోతారు. మీరు జీవితంలో బాగా నష్టపోకుండా ఉండాలన్నా లేదా జీవితంలో ఎత్తుకెదగాలన్నా ఈ 4 సిచ్యువేషన్స్ ఉండే ప్లేసెస్లో మీరు అస్సలు ఉండకూడదు. ఉపసర్గన్య చక్రేచ దుర్భిక్షేచ భయావహే అసాధు జన సంపర్కేయ సజీవతి పలాయతి. అంటే వ్యాధులు ఎక్కువగా వ్యాపించే చోటు కానీ, యుద్ధాలు ఎక్కువ జరిగే చోటు కానీ, కరువు కాటకాలు ఎక్కువగా ఉండే చోటు కానీ, లేదా చెడ్డ వ్యక్తులు ఎక్కువగా ఉండే చోటు కానీ, ఈ 4 ప్రదేశాల నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారిపోవాలి. కర్మ ఈజ్ లైక్ ఎ బూమరాంగ్. మనం ఇతరులకు ఏదైతే ఇస్తామో అది మనకి తిరిగి వస్తుంది. ఒకవేళ మనం ఇతరులకు మంచి చేస్తే అది మంచిగా తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడులాగా తిరిగి వస్తుంది. సో దీని మీద చాణక్యుడు ఏమన్నాడంటే, పరోపకరణం ఏషాం జగత్రి హృదయో సమేత్ వినశ్యంతి విపదస్తేషాం పదస్సు పదే పదే. అంటే మనం ఎప్పుడైతే ఇతరుల ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తామో, వాటిని సాల్వ్ చేయడం కోసం పనిచేస్తూ ఉంటామో, ఆ ప్రాసెస్లో మనకి మంచి జరుగుతుంది, మన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయని. 1557లో చిలీకి సంబంధించిన మపూచి తెగకు మరియు స్పెయిన్ సైన్యానికి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో మపూచి తెగకు సంబంధించిన యుద్ధవీరుడైన గల్వరీనోతో పాటు 150 మందిని యుద్ధవీరులుగా స్పెయిన్ సైన్యం బంధించి తీసుకెళ్లారు. తెగలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని చంపేయడానికి గల్వరీనో 2 చేతులు నరికి అతన్ని వెనక్కు పంపించేశాడు. ఆ క్షణమే గల్వరీనో తన మపూచి తెగ స్పెయిన్ సామ్రాజ్యానికి బానిసగా బ్రతకూడదని నిర్ణయించుకున్నాడు. చాణక్యుడు చెప్పినట్టు తత్సర్వ తపసా సాధ్యం తపోహి దురతిక్రమం. అంటే పట్టుదల ఉన్నవాడికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. గల్వరీనో నరకబడ తన 2 చేతుల్ని తన తెగ ప్రజలకు చూపిస్తూ, ఈ రోజు ఈ గతి నాకు మాత్రమే పట్టింది, కానీ రేపు మనం పోరాడకపోయినా మన తెగలో ప్రతి ఒక్కరికి ఇదే గతి పడుతుందని తెగలో యుద్ధ స్ఫూర్తిని మళ్ళీ నింపి వాళ్ళందరినీ యుద్ధానికి నడిపించాడు.